గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. అయిపోయింది, అంతా అయిపోయింది. అవును, తెలంగాణ జాతిపిత అన్న ట్యాగ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముందర ఇకపై ఉండకపోవచ్చు. తెలంగాణ రాజకీయ తెరపై నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి ఏనాడో కనుమరుగైపోయింది. ఇప్పుడున్నది భారత రాష్ట్ర సమితి. ఎప్పుడైతే పార్టీ పేరు నుంచి తెలంగాణను తొలగించేశారో అప్పుడే ఖేల్ ఖతం అయిపోయింది. ఒకరొకరుగా భారత రాష్ట్ర సమితిని వీడుతున్నారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులు పార్టీని వీడుతుండటం గమనార్హం. అసలు భారత రాష్ట్ర సమితిలో మెజారిటీ వలస నేతలే. ఎలా వలస వచ్చారో అలా వలస వెళ్లిపోతున్నారు. దాంతో భారత రాష్ట్ర సమితి శరవేగంగా ఖాళీ అయిపోతోంది. కేశవరావు, కడియం శ్రీహరి చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు చాంతాడంతా. చివరికి భారత రాష్ట్ర సమితిలో ఎవరు మిగులుతారు? హరీష్ రావు ఉంటారా? ఆయన పార్టీ మారతారా? ఇలా చాలా అనుమానాలు. అసలంటూ తొలి వికెట్టే హరీష్ రావుదే అయి ఉండాలన్న ప్రచారం గతంలో జరిగింది. కాంగ్రెస్ పార్టీలోకి, భారతీయ జనతా పార్టీలోకి బీఆర్ఎస్ నేతలు వలస వెళుతున్నారు. వెళుతున్న వారిని ఆపబోం, అలాంటి వారిని మళ్లీ తిరిగి పార్టీలోకి రానివ్వం అని బీఆర్ఎస్ చెబుతోంది. కానీ ఇదే బీఆర్ఎస్ గతంలో పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించింది. కేసీఆర్ ఎలాగైతే వలసల్ని ప్రోత్సహించారో ఇప్పుడు అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నారు. నువ్వు చేసింది తప్పు అని కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ విమర్శలు చేయటానికి వీల్లేని పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 100 రోజుల్లోనే బీఆర్ఎస్ ఇంతలా ఖాళీ అయిపోతుందంటే లోక్సభ ఎన్నికల తర్వాత అసలంటూ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా, ఉండదా? ఇంతకీ కేసీఆర్ రాజకీయ పయనమిటు? విలీనం దిశగా కేసీఆర్ అడుగులేస్తారా? మళ్లీ బీఆర్ఎస్ పార్టీని పునర్నిర్మిస్తారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో పునర్నిర్మాణం దాదాపు అసాధ్యం. కేసీఆర్కు విలీనమై శరణం. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.